5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం యూపీఏకు కీలకంగా మారిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి దేశ వృద్ధి రేటు 8 నుంచి 9% నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం అంశాలపై యూపీఏ చర్యలను సభకు ఏకరువు పెట్టిన రాష్ట్రపతి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆలస్యమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉభయ సభల సమావేశాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన పాటిల్ అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు రాజకీయ, ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొంటున్న వేళ భారత్ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిందని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 8% నుంచి 9% వృద్ధి రేటు నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. मेरी सरकार को विश्वास है कि वह शीघ्र ही देश के आर्थिक विकास को पुनः 8 से 9% की उच्च दर पर वापस ले आएगी. मेरी सरकार ईमानदार तथा अधिक कारगर शासन व्यवस्था उपलब्ध कराने के लिए प्रतिबद्ध है. అవినీతి నిర్మూలనకు యూపీఏ సర్కారు కట్టుబడి ఉందన్న ఆమె ఆ దిశగా లోక్పాల్, న్యాయ వ్యవస్థ జవాబుదారీ, పౌర ఫిర్యాదుల పరిష్కార బిల్లు లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన బిల్లులు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. విదేశీ బ్యాంకుల్లో ములుగుతున్న నల్లధనాన్ని రప్పించేందుకు సర్కారు చేపట్టిన చర్యలను సభకు ఏకరువు పెట్టారు. देश में और देश के बाहर मौजूद काले धन का आकलन करने के लिए कई स्वतंत्र एजेंसियों द्वारा अध्ययन कराया जा रहा है. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ల పరిష్కారం కోసం యూపీఏ సర్కారు కృషి చేస్తోందని ప్రతిభ చెప్పారు. నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, దేశ అంతర్గత భద్రతా సమస్యలను ప్రధాన ఎజెండాగా ఎంచుకుందని అన్నారు. పౌరులకు ఆర్థిక, ఇంధన భద్రత కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణతో కూడిన వేగవంతమైన అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజాసేవలు మెరుగుపరుస్తామని, అన్ని గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్రం ప్రకటించినట్లుగా మైనారిటీలకు సబ్ కోటా ఇచ్చేందుకు యూపీఏ కట్టుబడి ఉందని చెప్పారు. अल्पसंख्यकों का सशक्तिकरण सुनिश्चित करने के लिए मेरी सरकार ने हाल ही में अल्पसंख्यक वर्ग के सामाजिक और शैक्षिक रूप से पिछड़े वर्गों के लिए निर्धारित कोटे में से 4.5% का उपकोटा उपलब्ध कराने का निर्णय लिया है. जो अन्य मुझे इस बात की దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా 20,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి, 4,000 మెగావాట్ల పౌర విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అణు విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఆమె దీనివల్ల ప్రజా ప్రయోజనాలకు నష్టం వాటిల్లదని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్తో జీఎస్ఎల్వీ ప్రయోగం చేయనున్నట్లు తెలిపారు. मेरी सरकार न्यूक्लियर ऊर्जा के उपयोग में सुरक्षा की सर्वोच्च प्राथमिकता देती है और न्यूक्लियर ऊर्जा के कार्यक्रम के कार्यान्वयन में समाज के किसी भी वर्ग की सुरक्षा और उनकी आजीविका अर्जन के किसी प्रकार का कोई समझौता नहीं किया जाएगा. చర్చల ద్వారా పాకిస్తాన్తో అన్ని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్న పాటిల్ విశ్వాస కల్పన చర్యలో భాగంగా పాకిస్తాన్ తమ దేశంలో వేళ్లూనుకున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ భద్రత పెను సవాల్గా మారిన తరుణంలో త్రివిధ దళాలను ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. पिछले वर्ष के दौरान उत्तर पूर्वी राज्यों और जम्मू कश्मीर की सुरक्षा स्थिति में काफी सुधार हुआ है. मेरी सरकार हमेशा ऐसे गुटों के साथ बातचीत करने के लिए तैयार रहती है जो हिंसा का रास्ता छोड़ने के लिए तैयार हो. हम पाकिस्तान के साथ लंबित सभी मामलों का हल बातचीत के जरिए करने के लिए प्रतिबद्ध है. यह ध्यान में रखते हुए कि पाकिस्तान के लिए आवश्यक है कि वह अपनी जमीन पर आतंकवादी गुटों और उनसे संबंधित ढांचों के खिलाफ ठोस कार्रवाई करे. अब तक हुई प्रगति को हम आगे बढ़ाना चाहेंगे. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ఇందుకు నిర్మాణాత్మక సహకారం అందించాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. సాధారణంగా ఫిబ్రవరిలోనే ప్రారంభం కావాల్సిన బడ్జెట్ సమావేశాలు 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆలస్యంగా మొదలయ్యాయి. మే 22న ముగియనున్న ఈ సమావేశాలు 2 దఫాలుగా జరగనున్నాయి. ఈ నెల 30న తొలి దశ సమావేశాలు ముగియనుండగా 3 వారాల తర్వాత రెండో దశ ఏప్రిల్ 24 నుంచి మే 22 వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 14న రైల్వే బడ్జెట్, 15న ఆర్థిక సర్వే, 16 సాధారణ బడ్జెట్ ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.